వారిలో శక్తిహీనులైన వారు దావీదు వంటి వారిలా దేవుడు చేస్తాడు. వీరోచిత అనుభవాల్లో గొల్లియాతును జయించడం మాత్రమే కాదు, ఫిలిస్తీన్లు జయించడం మాత్రమే కాదు, దావీదు తన జీవిత కాలంలో ఇశ్రాయేలు చుట్టూ ఉన్న శత్రువులందరి నోళ్ళు మూయిపించాడు. వారందరి మీద విజయం సాధించి రాజ్యానికి నెమ్మదినిచ్చాడు. కాబట్టే ఆ తర్వాత కాలంలో సొలొమోను దేవుని మందిరాన్ని కట్టగలిగాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. లేదా సొలొమోను దేవుని మందిరం కడుతున్నప్పుడు శత్రువులు ప్రతిసారి వస్తున్నారు అనుకోండి, మందిర పని జరిగేది కాదు. ఏ విధమైన ప్రయాస లేకుండా, ఏదైనా ఇబ్బంది లేకుండా, ప్రతిఘటన లేకుండా సొలొమోను మందిరం కట్టగలిగాడంటే దాని ప్రయాస అంతా ఎవరు తీసుకున్నారో? దావీదు తీసుకున్నాడు. చెప్తున్నాను దేవుని బిడ్డలారా, నమ్మండి. ఈరోజు నువ్వు దేవుని కోసం నిలబడి ఆయన కోసం నువ్వు చేయబోతున్న ప్రతి కార్యానికి నీ తర్వాత తరాలు మరింత గొప్పగా దీవెన పొందబోతున్నాయి. దేవుని కార్యాలు జరిగించబోతున్నాయి. హల్లెలూయా. God will bless your generation. దేవుడిని జనాంగాలను, దేవుడిని భవిష్యత్తును ఆశీర్వదించి ఈ రోజు నువ్వు తీసుకున్న ఈ స్టాండ్ ఏదైతే ఉందో దేవుని కోసం, రానున్న రోజుల్లో దేవుడు నీ పరిచర్యను, నీ కుటుంబాన్ని, నీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ని మ్యాగ్నిఫై చేయబోతున్నాడు. హల్లెలూయా. మా అమ్మమ్మ యేసు ప్రభువుని అంగీకరించినందుకు కులమంతా వెలివేశారు. వీర రాఘవమ్మ, నీకు దేవుడే కావాలనుకుంటే మేమెవరో నీ పక్షాన్ని నిలబడం. నీకేదైనా ఇబ్బంది వస్తే, మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగితే మమ్మల్ని పిలవద్దు. ఎందుకోసం అంటే నువ్వు కుల భ్రష్టురాలు అయిపోయావు, నువ్వు మత భ్రష్టురాలు అయిపోయావు. నువ్వు పుట్టింది ఏ మతంలో, ఇప్పుడు నువ్వు కలిసిపోయింది ఏ మతంలో, నువ్వు పుట్టింది ఏ కులంలో, నువ్వు ఇప్పుడు అంగీకరించిన ఆ క్రైస్తవ్యం ఎలాంటిది, అందరూ బట్టి నీకు మాకు సంబంధం లేదని బంధువులందరూ కూడా, కులం అంతా కూడా వెలివేస్తే, బాబా అలా అంటారండి నాయన, మీరు లేకపోతే ఇప్పుడు నా బతుకేంటి అని మా అమ్మ భయపడలా. నిలబడిన దేవుని కోసం. మీలో ఎవరు నాతో ఉన్నా ఉండకపోయినా సత్యాన్ని దేవుడు నాకు బయలుపరిచాడు. ఆయన అంగీకరించిన గొప్ప భాగ్యం మరొకట్లేదు. ఈ లోకంలో ఏ సంపద, ఏ స్వాస్యమో నా ప్రభువుతో సమానం కాదు. దేనికోసం నేను ఎన్ని నిందలు పడాల్సి వచ్చినా, ఎంత కడు బేదరికాన్ని ఎదుర్కోవాల్సి వచ్చినా, ఒంటరితనంతో రాత్రులు మూలగాల్సి వచ్చినా, ఐ కెన్ డూ దట్ ఫర్ మై గాడ్. నా దేవుని కోసం నేను చేస్తానని మా అమ్మమ్మ కొన్ని సంవత్సరాల క్రితం నిర్ణయం తీసుకుంది దేవుని కోసం. అందరూ వదిలిపెట్టేశారు, ఎవరూ లేరు. కానీ ఈరోజు నేను చెప్పగలను, ఆ రోజు 25 మంది వదిలేశారేమో, 25 మంది వదిలేశారేమో. ఈ రోజున ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా మీలాంటి బంధువులను దేవుడు మాకు ఇచ్చాడు. ఆత్మీయ బంధువులు, దేవుని బిడ్డలు. మా కోసం ప్రార్థన చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు తెలిసి పిల్లలు, చిన్న పిల్లలు, వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేసుకోక మునిపే, దేవా వెసిలన్నను దీవించు ప్రభువా, బ్లెస్సక్కని దీవించు ప్రభువా అని ప్రార్థన చేసి చిన్న పిల్లలు మాకు ఉన్నారండి. ఈరోజు నేను అతిశయంతో ఈ మాట చెప్పట్లేదు, దేవుడు మాకు ఇచ్చిన ఆత్మీయ బంధువుల గురించి చెబుతున్నా. మాకేదైనా కష్టం వస్తే మా కన్నీళ్ళు తొడ్డానికి కొన్ని లక్షల చేతులు ముందుకు వస్తాయి. కారణం ఏంటో తెలుసా? ఆనాడు మా అమ్మమ్మ తీసుకున్న నిర్ణయం దేవుని కోసం. వారిలో ఒంటరి అయిన వాడు, చెప్పండి, 1000 మంది అవుతాడని బైబిల్లో రాయబ. ఒంటరిగా ఉన్న నిన్ను దేవుడు ఆశీర్వదించడానికి సామర్థ్యం కలిగిన వాడే. డోంట్ రన్ ఆఫ్టర్ పీపుల్. ప్రజలేదో అన్నారని, ప్రజలేదో అంటున్నారని అనవసరంగా వాళ్ళ కోసం నువ్వు బెండ్ అయిపోయి, లొంగిపోయి దేవుని దూరం కాక ఎప్పుడు కూడా నిలబడి దేవుని కోసం నిలబడగలిగితే ప్రభువు నీ కోసం నిలబడతాడు. ఆ విధానం ఎంత గొప్పగా ఉంటుందంటే, దావీదు పోరాడాడు, దావీదు దేవుని కార్యాల కోసం సమస్తాన్ని సిద్ధపరిచాడు. తర్వాత కాలంలో సొలొమోను దేవుని కోసం మంచి మందిరం కట్టగలిగాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకు సంరక్షకుడిగా ఉన్న ఆ కాలమున శక్తిహీనులుగా పిలువబడుతున్న మనలో చాలామంది దావీదు లాంటి వీరోచితమైన అనుభవాలతో నింపబడతాం. నేను యునైటెడ్ స్టేట్స్లో ఒకసారి అట్లాంటాలో ఒక కాన్ఫరెన్స్ జరిగినప్పుడు 3 రోజుల కాన్ఫరెన్స్లో దావీదు జీవితం గురించి మాట్లాడాను. అసలు దావీదు గురించి కొన్నిసార్లు మనం చాలా అలా పైన మాత్రమే టచ్ చేసి వెళ్ళిపోతూ ఉంటాం. దావీదు గొర్రెలు కాసుకున్నాడండి, దావీదు గొలియాతుని చంపేశాడండి, దావీదు రాజు అయిపోయాడండి, కట్టే కొట్టే తెచ్చి అన్నట్టుగా 3 ముక్కలు చెప్పేసుకుంటాం. కానీ అసలు దావీదు పర్సనాలిటీ మనం చదివితే బైబిల్లో దావీదు జీవితాన్ని పరిశీలన చేస్తే ఎన్ని లోతైన అనుభవాలు ఉంటాయంటే చాలా అమూల్యమైన విషయం. ఒకానొక సందర్భంలో దావీదుని గురించిన ఒక మంచి మాట ఏంటంటే, నువ్వు ఇశ్రాయేలు దేశానికి దీపం లాంటి వాడువు అన్నాడు. ఎంత అద్భుతమైన మాట అంటే అది. దావీదు జీవితాన్ని గురించి చుట్టూనున్నవారు, నువ్వు దీపం లాంటి వాడు, నువ్వు మా అందరికీ వెలుగునిచ్చేవాడువు, నిన్ను పోగొట్టుకోవడం మాకు ఇష్టం లేదు.
10,000 మంది కంటే నువ్వు గొప్పవాడవని దావీదుని గురించిన సాక్ష్యం, నువ్వు దేవదూత లాంటి వాడు అనే సాక్ష్యం దావీదు గురించి ఇవ్వబడింది. ఎప్పుడైనా అవకాశం ఉంటే అవన్నీ ధ్యానం చేయొచ్చు. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, ఈరోజు నువ్వు శక్తిహీనుడు అనుకుంటున్నావు, ఈరోజు నువ్వు బలహీనుడు అనుకుంటున్నావు. వెస్లీ గారు మాకేం బ్యాక్గ్రౌండ్ లేదండి అనుకుంటున్నావు. నన్ను ప్రోత్సహించే వాళ్ళు ఎవరు లేరండి. బాబు ఇదిగో నువ్వు సేవ చేసినందుకు ఇదిగో మేము శాలరీ ఇస్తావురా అని ఎవరు నన్ను పిలవట్లేదండి. ఏ ఒక్కరు నాకు సహాయం చేసేవారు లేరండి. నేను శక్తిహీనుడును బలహీనుడును అని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఆ కాలమున ఏ కాలము రోజునైతే, ఏ రోజునైతే సంపూర్ణంగా దేవుని సమర్పించుకుంటున్నావో, ప్రభువా నా బ్రతుకు ద్వారా నీ నామం మహింపరచబడాలని దేవునికి నీ జీవితాన్ని అప్పగించావో, ఆ రోజు దేవుడు దావీదు వంటి వాళ్ళని నిలబెట్టబోతున్నాడు. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. నువ్వు దేవుని దూత వలె మార్చబడబోతున్నావు. దేవుని కార్యాలు స్పష్టంగా జరుగుతాయి. హల్లెలూయా. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.